ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజల గురించి ఆయన మాట్లాడుచున్నాడు. దేవుని ఎరిగిన జనుల గురించి మాట్లాడుచున్నాడు. ఎవరైతే దేవుని ఎరిగి ఉండియు రక్షణ నొందియు శ్రమల చేత దుఃఖము చేత వేదన చేత బాధపడుచున్నారో వారిని గూర్చి ఆయన ప్రస్తావించుచున్నాడు. ఇది పరలోకమందున్నటువంటి దృశ్యము. అక్కడ ప్రతి వారి యొక్క బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. మరణం ఉండదు, దుఃఖము ఏడ్పు వేదన ఇక ఉండవని పరలోకమును గూర్చినటువంటి దృశ్యమును ఆయన తెలియజేస్తున్నాడు. పరలోకమందే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద కూడా మీ దుఃఖ దినములను దేవుడు సమాప్తము చేయగలవాడు. అపోస్తలుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. నానా విధములైన శోధనలు. గమనించండి, శోధనలు అనేవి 1 కాదు, 2 కాదు, 3 కాదు. నానా విధములైనటువంటి శోధనలు. మనుషుల వలన కలిగే శోధనలు ఉన్నాయి, శత్రువుల వలన కలిగే శోధనలు ఉన్నాయి, స్నేహితుల వలన కలిగే శోధనలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారి వలన వచ్చేటువంటి శోధనలు ఉన్నాయి. అలాగనే కుటుంబ జీవితంలో కూడా శోధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నానా విధములైనటువంటి శోధనలు. ఈ శోధనల చేత కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. పూర్తి కాలము కాదు, కొంచెము కాలం. దేవుని ఎరిగి ఉన్న వారికి కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. కీర్తనాకారుడు అంటున్నాడు, దేవునికి ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను అని కీర్తనలు 38:6వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఆ 38వ కీర్తన అంతా కూడా చదివినట్లయితే ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? దుఃఖములో, శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నప్పుడు, దినమెల్లా అతడు దుఃఖాక్రాంతుడై స్థిరత్వము లేక సంచరించుచున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నానావిధ శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము కలుగు శోధనల వలన మీరు కృంగిపోక, మీరు దేవునికి వ్యతిరేకులుగా మారకుండా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించాలి. దావీదు వలె దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆయన చెప్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, శ్రమ చేతని మిక్కిలి కృంగాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై ఉన్నానని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖము కలిగిందా? ప్రార్థించండి. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేని వలన మీ జీవితంలో దుఃఖం ఏర్పడుచున్నది? ఎటువంటి సమస్యల వలన మీ కుటుంబాల్లో దుఃఖము ఏర్పడుచున్నది? దానంతటి కూడా గ్రహించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఉదయం సాయంకాలం ప్రభు సన్నిధిలో పట్టు విడవక మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇవన్నీ కూడా వచ్చిన తాత్కాలికమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. విశ్వాసంతో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో సంతోషాన్ని, నిత్యానందాన్ని మీకు అనుగ్రహిస్తాడు.
అట్టి కృపా ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. శ్రమల చేత, శోధనల చేత, దుఃఖములో నాయన వేచారిపోతున్నటువంటి నీ బిడ్డల యొక్క జీవితాలను ఈ ఉదయకాల సమయమందు కాపాడి రక్షించండి. వారిని ఆదుకొనండి, ఓదార్చండి, సంతోషము వారి జీవితాల్లో దయచేయండి. నీ బిడ్డలు ప్రార్థించు వారిగా, నిన్ను స్తుతించు వారిగా, నిన్ను మహిమపరిచేవారిగా చేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.